శ్రీనాథ్ రెడ్డి మెట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మెట్టిపల్లి. ఇవాళకి వచ్చి మార్చి 13, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రాంతీయ పరిస్థితుల దృష్ట్యా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తాత్కాలికంగా మూసివేస్తున్నారు కదా. అయితే ఎవరైతే మన భారతదేశానికి ఎమర్జెన్సీలో వెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారో అలాంటి వారికి ప్రస్తుతానికి గవర్నమెంట్ ఒక అవకాశం అయితే కల్పించినది. సౌదీ మీదుగా ఇంటికి వెళ్ళడానికి అయితే అవకాశం కల్పించారు. సౌదీకి సంబంధించిన ట్రాన్సిట్ వీసా తీసుకొని ఇక్కడి నుంచి బస్సు మార్గంలో మనం సౌదీకి చేరుకొని అక్కడి నుంచి విమానంలో మన ఇండియాకి వెళ్తే వెళ్ళొచ్చు. అయితే దీనికి సంబంధించిన ప్రాసెస్ చాలామందికి తెలియట్లేదు. సో అది మీరు సొంతంగా అయినా మీరు కువైట్కి సౌదీకి సంబంధించిన ట్రాన్సిట్ వీసాకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లేదు కువైట్లో ఉన్నటువంటి సౌదీకి సంబంధించిన ఎంబసీకి వెళ్ళొచ్చు. లేదు మన భారతదేశానికి సంబంధించిన ఎంబసీకి అయినా సరే వెళ్ళొచ్చు. దీనికి సంబంధించిన ప్రాసెస్ చేయిస్తారు. ఇవేది కాదనుకుంటే మీకు ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు కదా, దానికి సంబంధించి కొన్ని ఏజెన్సీలు అయితే వీటికి సంబంధించిన ప్రాసెస్ చూస్తారు. వాళ్ళు అన్ని ప్రాసెస్లు అంటే వీసా, అలాగే ఇక్కడ నుండి బస్సులో అక్కడికి తీసుకెళ్ళడం ఎయిర్పోర్ట్కి, అక్కడ మళ్ళీ ఫ్లైట్ ఎక్కించడం, మిమ్మల్ని ఇండియాకి పంపించడం. సో ఇదంతా కూడా వాళ్ళు ఒక ప్యాకేజ్ లాగా చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా కూడా చేస్తున్నారు. సో ఆ విధంగా కూడా మీరు చేయించుకోవచ్చు. ఎందుకంటే మిగతా ప్రాసెస్లన్నీ ఐడియా లేని వాళ్ళు ఈ విధంగా వాళ్ళకి డబ్బులు కడితే మొత్తం వాళ్ళే చేసి పెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో మనకు తెలిసినటువంటి ఒక ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. వీళ్ళు మొత్తం ఒక ప్యాకేజీ లాగా చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి మనం వీడియో పెట్టే సమయానికి ఉన్నటువంటి ధరల ప్రకారం ట్రాన్సిట్ వీసా ప్లస్ బస్సుకి వచ్చి 70 దినార్లు, అలాగే సౌదీ నుంచి ఇంటికి వెళ్ళడానికి 180 దినార్ల టికెట్. సో మొత్తం ఖర్చు అయితే సపరేట్గా ఉంటుంది. ఒకవేళ ఫ్లైట్ టికెట్స్ తగ్గచ్చు పెరగచ్చు ఛార్జెస్. ఒకవేళ తగ్గితే అది మన అదృష్టం, పెరిగితే ఏమీ చేయలేం. సో ఇక్కడ నుంచి మనల్ని బస్సులో తీసుకెళ్ళి సౌదీ ఎయిర్పోర్ట్లో వదలడానికి అయ్యేటువంటి ఖర్చు, ఆ వీసా మిగతా ప్రాసెస్ అంతటి కలిపి 70 దినార్లు. టికెట్ ఖర్చు సపరేట్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో ఎవరికైనా సరే ఈ ప్యాకేజ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక మీకు నేను డిస్ప్లేలో ఆ ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. మన తెలుగు వాళ్ళే పూర్తి సమాచారం అయితే మీకు అందిస్తారు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో కువైట్ వ్యాప్తంగా సుమారుగా ఒక 16 ఈ శత్రు దేశాల నుండి వచ్చినటువంటి మిజైల్స్ కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఏవైతే వాటి యొక్క శకలాలకు సంబంధించినటువంటి నివేదికలు అయితే వచ్చాయని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పటి వరకు మొత్తం మీద ఇప్పుడు మనకి యుద్ధం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు 372 నివేదికలు అయితే వచ్చినట్లు తెలియజేస్తున్నారు. సో గడిచిన 24 గంటల్లోనే 16 అయితే వచ్చాయండి. అలాగే కువైట్కి సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో ఒక బ్యాలిస్టిక్ మిజైల్ కూడా కువైట్ వైపు దూసుకొచ్చినట్లు, అయితే అది ప్రమాదం లేనటువంటి ప్లేస్లో వెళ్ళి పడిపోయినట్లు తెలియజేస్తున్నారు. సో గడిచిన 24 గంటల్లో ఒకసారి సైరన్ మోగింది. ఇప్పటి వరకు మొత్తం 88 సార్లు అయితే సైరన్ మోగింది. 24 గంటల్లో ఈ డ్రోన్లు కువైట్ వైపుగా సుమారుగా ఒక 16 అయితే వచ్చినట్లు తెలియజేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి శకలాలు అక్కడక్కడ పడ్డాయంటే 16 డ్రోన్లు అని చెప్పేసి మనం చెప్పలేం. వాళ్ళు చెప్పింది ఏంటంటే 16 కంప్లైంట్స్ అయితే వచ్చాయంట, శకలాలు పడ్డాయి అని చెప్పేసి. సో అది 16 మిజైల్కి సంబంధించినట్టు ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఒక మిజైల్కి సంబంధించి ఏదైనా కొన్ని డ్రోన్లకు సంబంధించినటువంటి శకలాలు అయినా సరే పడి ఉండొచ్చు. అది మనం ఖచ్చితంగా చెప్పలేం. సో ఆ విధంగా పడ్డాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో మొత్తం మీద కువైట్లో దాడులు అయితే ఆగట్లేదు, ఏదో ఒక సమయంలో జరుగుతూనే ఉన్నాయి. అది కూడా మ్యాక్సిమం రాత్రి వేళలోనే జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున కూడా జరగడం జరిగింది ఆ విధంగా. సో అందుకనే వాళ్ళు గడిచిన 24 గంటలకు సంబంధించిన రిపోర్ట్ ఏదైనా ఇస్తున్నారు, ఎప్పటికప్పుడు ఇవ్వట్లేదు. ఇంతకుముందు అయితే మన సోషల్ మీడియాలో ఎక్కడ చిన్న జరిగిన వీడియోలు పెట్టేసేవాళ్ళు, దానివల్ల అందరికీ టగటగా నాకు తెలిసిపోయేది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక రోజుకి 1 లేదా 2 సార్లు మాత్రమే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది. అది కూడా చాలా క్లుప్తంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే పూర్తి సమాచారం, అంటే మొత్తం మీద ఏమేమి జరిగింది, ఎక్కడ జరిగింది, ఇవన్నీ చెప్పకుండా ఇన్ని డ్రోన్లు వచ్చాయి, లేదంటే ఇన్ని మిజైల్స్ వచ్చాయి, వీటిని ఇన్ని అడ్డుకున్నాం, ఇన్ని పడిపోయి, అంతే ఇలా చెప్తుంది తప్ప పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు. సో ఏదైనప్పటికీ గడిచిన 24 గంటలు అయితే దాడులు అయితే జరిగాయి. మరి ఇవాళ రాత్రికి ఎలా ఉంటుందో మరి వేసి చూడాలి. ఇక గల్ఫ్ కంట్రీస్లో మిగతా దేశాలపైన కూడా ఇదే విధంగా ఇరాన్ అయితే దాడులు నిర్వహిస్తుంది. దుబాయ్ విషయానికి వచ్చినట్లయితే దుబాయ్లో గడిచిన 24 గంటల్లో 7 బాలిస్టిక్ మిజైల్స్, అలాగే 27 డ్రోన్లు వచ్చి పడ్డట్టు తెలియజేస్తున్నారు. అంటే ఇరాన్ ప్రయోగించినట్లు తెలియజేస్తున్నారు. వీటి కారణంగా భారీగానే ఆస్తి నష్టం అయితే జరిగినట్లు తెలియజేస్తున్నారు. దుబాయ్లో అతిపెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతుందో ఆ ఏరియాలో మంటలు బాగా చెలరేగినట్లు తెలియజేస్తున్నారు. అయితే వాటి అన్నింటినీ అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే ఒక డ్రోన్ అవశేషాలు, అంటే ఈ డ్రోన్కి సంబంధించినటువంటి శకలాలు ఏవైతే ఉంటే అవి ఒక బిల్డింగ్ పైన పడడంతో ఆ బిల్డింగ్లో భారీగా మంటలు కూడా చెలరేగినట్లు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా దుబాయ్లో అయితే ప్రతిరోజు దాడులు అయితే చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇప్పుడు దుబాయ్లో ఇప్పటి వరకు ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సుమారుగా 141 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఓమన్ పైన కూడా
ఇరాన్ అయితే కనుక ఇరుచుపట్టింది. గడిచిన 24 గంటల్లో 2 డ్రోన్లు దాడి జరిగినట్లు తెలియజేస్తున్నారు. ఈ డ్రోన్ దాడి కారణంగా 2 ప్రవాసీ కార్మికులు మృతి చెందినట్లు తెలియజేస్తున్నారు. సో ఈ మధ్య ఓమన్ పైన కూడా దాడులు అయితే కనుక నిర్వహించడం జరుగుతుంది ఇరాన్. సో చాలా రోజుల వరకు కామ్గా ఉండింది. ఒక 2-3 డేస్ నుంచి ఓమన్ పైన కూడా దాడులు అయితే కనుక నిర్వహిస్తుంది. అలాగే మిగతా దేశాల్లో కూడా అడపదడప దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ప్రస్తుతానికి ఇరాన్ పైన దాడులు అయితే ముమ్మరం చేసింది. అది కూడా ఇప్పుడు మొన్నటి వరకు మిజైల్స్ తోటే దాడి చేసేది. అయితే ఇప్పుడు ఫైటర్ జెట్స్ తోటి డైరెక్ట్గా దాడి చేయడం జరుగుతుంది. టెహరాన్లోని పలు ప్లేసెస్లో వీళ్ళు దాడులు అయితే నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు. చాలా బిల్డింగ్స్ అయితే కనుక నేలమట్టమై ఇప్పటి వరకు ఇరాన్లో సుమారుగా 1444 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు ఈ యుద్ధం కారణంగా. అలాగే గాయాలు పాలైన వాళ్ళ సంఖ్య 85,000 మంది. సో ఈ విధంగా ఇరాన్లో భారీగా నష్టం కొనసాగుతుంది. అలాగే ఇరాక్ పైన ఇరాన్ దాడులు అయితే కొనసాగిస్తుంది. అలాగే ఇరాక్లో అమెరికాకు సంబంధించినటువంటి ఒక యుద్ధ విమానాలు ఏవైతే ఉంటాయి వాటికి ఇంధనం నింపేటువంటి విమానం ఉంటుంది కదా గాల్లోని, అలాంటి విమానం ఒకటి కూలిపోయినట్లు తెలియజేస్తున్నారు. USKC-135 ఆ విమానం పేరు. ఇందులో ఉన్నటువంటి 6 సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. ఇది నిన్న మధ్యాహ్నం దీనికి సంబంధించిన సమాచారం కొంతవరకు వచ్చింది. కాకపోతే వాళ్ళు ఫైనల్ చేయలేదు. ఇవాళ US వాళ్ళు అయితే ఫైనల్ చేయడం జరిగింది. సో అది కూలిపోయిందని చెప్పేసి అందులో ఉన్న 6 సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఇంకొకటి ఉండింది ఇలాంటిదే. సో అది మాత్రం సేఫ్గా ఇజ్రాయెల్ అయితే ల్యాండ్ అయింది. కానీ ఇది మాత్రం ఇరాక్లో కూలిపోయింది. అయితే దీనివల్ల ప్రధాన కారణం ఏమిటి? ఎందుకు కూలిపోయింది? శత్రు దేశాల దాడిలో కూలిపోయిందా, లేదంటే ఫ్రెండ్లీ ఫైటింగ్లో ఏమైనా కూలిపోయిందా, లేకపోతే ఏమిటి, లేదంటే టెక్నికల్ లోపమా? ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి సమాచారం అయితే తెలియజేయలేదు. కానీ మొత్తం మీద వాళ్ళకి సంబంధించినటువంటి USKC-135 అనేటువంటి యుద్ధ విమానాలకి గాల్లోనే ఇంధనం నింపేటువంటి విమానం ఏదైతే ఉంటుందో అది కూలిపోయినట్లు తెలియజేస్తున్నారు. ఇది అమెరికాకి భారీ నష్టం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా కాస్ట్తో కూడుకున్నటువంటి విమానాలు. సో ఇలాంటివన్నీ కూడా కూలిపోవడం జరుగుతుంది. ఇది పశ్చిమ ఇరాక్లో చోటు చేసుకుంది ఈ సంఘటన. అలాగే ఇరాన్ మిగతా దేశాలపైన దాడులు అయితే నిర్వహిస్తూనే ఉంది. ఈ ఇరాక్ పైన దాడి చేస్తుంది, ఇట్లా కువైట్ పైన, సౌదీ, ఓమను, బహ్రెయిన్, UAE అన్ని దేశాలు, ఏ దేశాన్ని వదలట్లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలపైన దాడులు అయితే నిర్వహిస్తుంది ఇరాన్. అదే స్థాయిలో అమెరికా, ఇజ్రాయెల్ కూడా దాడులు అయితే నిర్వహిస్తున్నాయి. అయితే అమెరికా ఏమని చెప్తుందంటే త్వరలోనే ఇరాన్కి చాలా గట్టి దెబ్బ తగలబోతుంది అని చెప్పేసి అమెరికా అయితే హెచ్చరిస్తుంది. ఒక వారం రోజుల్లోపు గట్టి దెబ్బ తగులుతుంది అని చెప్పేసి అంటుంది. మరి దాన్ని బట్టి చూస్తుంటే గట్టి ప్లానే వేస్తున్నట్టుంది అమెరికా. మరి చూడాలి దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పేసి. కువైట్ ఎయిర్వేస్ కువైట్కి భారీ స్థాయిలో మాంసం, అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, అలాగే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిని తీసుకురావడం జరిగింది. అది కూడా ఒక ప్రైవేట్ సంస్థ సహకారంతో. ఎందుకంటే కువైట్లో వీటి కొరత అనేటువంటిది ఉండకూడదు, అలాగే అందరికీ అందుబాటులో ఈ సరుకులు అనేటువంటివి ఉండాలి అని చెప్పేసి ఈ తీసుకొచ్చినట్లు తెలియజేస్తున్నారు. అయితే ఇది డైరెక్ట్గా కువైట్ గవర్నమెంటే కువైట్ ఎయిర్వేస్ అయితే తీసుకురాలేదు, ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా వాటిని తీసుకొచ్చినట్లు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని అండర్ సెక్రటరీ కువైట్లోని పలు మాల్స్ని ఆయన సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఏదైనా అనుకోని ప్రమాదం ఏర్పడినప్పుడు అక్కడ మాల్స్లో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, అలాగే భద్రతా సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా అలర్ట్ అవ్వాలి అనే దాని గురించి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాటిపైన వాళ్ళకి అవగాహన కూడా కల్పించడం జరిగింది. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు టక్కని మీరు అలర్ట్ అయ్యి మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అలర్ట్ చేయగలగాలి, దానికి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారా వీళ్ళు లేదా అనే దాని గురించి కూడా అక్కడ సమీక్షించినట్లు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లోని మైదాన్ హవల్లీ మరియు సాల్మియా ఈ ప్రాంతాల్లో కొద్దిగా నీటికి అయితే కనుక సరఫరాలో అంతరాయం ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే మైదాన్ హవల్లీ ప్రాంతంలో మెయిన్ పైప్ లైన్ ఏది ఉంటుందో అందులో లీకేజ్ అనేది వచ్చినట్లు తెలియజేస్తున్నారు. సో దాని మరమ్మతుల కారణంగా మైదాన్ హవల్లీ అలాగే సాల్మియాలో కొద్దిగా నీటికి అంతరాయం అయితే ఏర్పడవచ్చు సరఫరాలో అని చెప్పేసి అంటున్నారు. కానీ వీలైన త్వరగా దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతానికి ఆ పనుల్లోనే ఉన్నారు. వీలైన త్వరగానే పునరుద్ధరిస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో మీరు ఏదైనా సరే సమాచారాన్ని పొందాలి అంటే అది కువైట్కి సంబంధించిన అఫీషియల్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మాత్రమే పొందండి. అంతే తప్ప మీరు మిగతా సోర్సెస్ ద్వారా కనుక వాటిని పొందినట్టయితే అందులో మీకు నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, కొన్ని రూమర్స్ కూడా ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు.
ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని రూమర్స్కి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు అయితే వైరల్ అవుతుంటాయి. సో అలాంటి వారిని మేము గుర్తిస్తున్నాం. ఎవరైతే సోషల్ మీడియాలో రూమర్స్ సృష్టించేలాగా వీడియోలు కానీ ఫోటోలు కానీ పెడుతూ ఉంటారో అలాంటి వారిని గుర్తించి వారిపైన మేము కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతూ ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు కూడా సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెట్టేటప్పుడు కానీ లేదంటే షేర్ చేసేటప్పుడు కానీ లేదంటే వీడియోలు పెట్టేటప్పుడు కానీ ఏదైనా సరే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిపైన కూడా కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ దృష్టి అయితే పెట్టింది. ఎవరైనా సరే ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసి జైలుకి అయితే పంపించడం జరుగుతుంది. చాలా కఠినంగా ఉంటాయి చర్యలు అయితే కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉండని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మనం ఏదైనా సరే ఒక వీడియో కానీ ఫోటో కానీ సోషల్ మీడియాలో పెడుతున్నప్పుడు అది మనకి మామూలుగానే అనిపించవచ్చు, కానీ శత్రువులకి అది ఒక సమాచారం అనమాట. సో మనం పెట్టేటువంటి వీడియోలు అలాగే ఫోటోలు ఏవైతే ఉంటాయో వాటి నుంచే వాళ్ళు కొంత సమాచారాన్ని సేకరించుకోవడానికి అవకాశం కుదురుతుంది. కాబట్టి సోషల్ మీడియాలో ఏదైనా మనం పోస్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొద్దిగా జాగ్రత్త అయితే కొనండి, ఏవంటే అవి పెట్టకండి. అలాగే గవర్నమెంట్ ఏమని తెలియజేస్తుంటే మీకు ఏదైనా సరే అఫిషియల్ న్యూస్ ఏదైనా కావాలనుకుంటే కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు కావచ్చు, అలాగే కువైట్కి సంబంధించినటువంటి ఫైర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అంటే అగ్నిమాపక శాఖ వాళ్ళు కావచ్చు, అలాగే కువైట్కి సంబంధించిన నేషనల్ గార్డ్ వాళ్ళు కావచ్చు, అలాగే కువైట్కి సంబంధించినటువంటి ఆర్మీ కావచ్చు, అంటే డిఫెన్స్ వాళ్ళు కావచ్చు, వీరి ద్వారా మాత్రమే వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు ఎవరు, వాటికి సంబంధించిన సమాచారం ఎవరు ఇస్తారు అనే దానికి మీకు నేను డిస్ప్లేలో ఫోటోలు అయితే ఇస్తున్నాను. వాళ్ళు మాత్రం వీటికి సంబంధించిన బులెటిన్స్ని విడుదల చేయడం జరుగుతుంది. సో వాళ్ళు చెప్పినటువంటిదే పక్కా సమాచారం అనమాట. అలా కాకుండా ఇంక ఎవరైనా సరే ఏదైనా సరే న్యూస్ కనుక ఫేక్ న్యూస్ కనుక స్ప్రెడ్ చేసినట్లయితే వారిపైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో ఎస్ మొహమ్మద్ నవాఫ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. తనోజ్ సాయి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు చార్విక్ ఇవాళ 1వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరి ముగ్గురికి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఎక్స్చేంజ్ ధర అయితే చాలా బాగుందండి. ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 300 రూపాయల 1 పైసాగా ఉంది, అంటే 300 రూపాయలకి అయితే చేరుకుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి 1 గ్రామ్ పైన సుమారుగా 150 పిల్స్ వరకు తగ్గడంతో 1 గ్రామ్ ధర 46 దినార్ల 52 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 50 దినార్ల 220 పిల్స్గా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకు సెలవు, జై హింద్.